నేటి కాలంలో చిన్నప్పటి నుంచే సాఫ్ట్వేర్, విదేశీ చదువులు, విదేశీ ఉద్యోగాలను ఎంపిక చేసుకునే ఈ రోజుల్లో ఈ ఇద్దరు చిన్నారులు మాత్రం వాటికి భిన్నంగా ఆధ్యాత్మిక రంగాన్ని ఎంచుకున్నారు. భగవద్గీతను అనర్గళంగా చదివేస్తున్నారు. భావాన్ని వివరించడం ఇంత సులువా అన్న రీతిలో ప్రదర్శిస్తున్నారు. నిండా 10 ఏళ్లు కూడా లేని ఈ చిన్నారుల అద్భుత మెమరీపై స్పెషల్ స్టోరీ. కామారెడ్డికి చెందిన ఆంజనేయులు ప్రస్తుతం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల ఎస్ఐగా విధులను నిర్వహిస్తున్నాడు. ఆయన భార్య మమత ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్నారు. వీరికి కుశాల్, మనోహర్, కార్తిక్ మనోహర్ ఇద్దరు కొడుకులు. చిన్నారులిద్దరికీ తల్లి మమత 5 ఏళ్ల ప్రాయంలోనే శ్యామల దండకం, విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలను కంఠస్థం చేయించారు. అంతేకాకుండా భగవద్గీత పఠనంలో ఈ ఇద్దరు చిన్నారులు అద్భుత ప్రతిభ కనపరిచారు. అరుదైన ఎలైట్ వరల్డ్ రికార్డ్ సాధించారు. గీతలోని శ్లోకాలను వల్లవేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం. 2 ఏళ్లుగా ఈ చిన్నారులు గీతా పరివార్ నిర్వహిస్తున్న ఆన్లైన్ తరగతుల ద్వారా శిక్షణ పొందుతున్నారు. భగవద్గీతలోని 18 అధ్యాయాల్లో ఉన్న 700 శ్లోకాలను కంఠస్థం చేశారు. వీరి అద్భుత మెమరీకి గోల్డ్ మెడల్తో పాటు ప్రతిష్టాత్మకమైన గీతావృతిగా గుర్తింపు పొందారు. బెంగళూరులో నిర్వహించిన జ్ఞాన స్మృతి కార్యక్రమంలో తమ ప్రతిభను చాటి ఎలైట్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్లు పొందారు. నేను ఎప్పుడు నమ్మాను భగవద్గీత ఈ జీవితానికే మూలం. నా జీవితం భగవద్గీత నుండే మొదలైంది. ఆధ్యాత్మికత మీద మీరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఆ భగవద్గీతనే నన్ను అన్నిటికీ ప్రోత్సహించింది. ఆ భగవద్గీత నేర్చుకోవడం వల్లనే నేను ఈరోజు నా క్లాస్లో ఫస్ట్ ఇవ్వగలుగుతున్నాను. నేను భగవద్గీత ఎప్పుడు నమ్మాను. గీత పడాయే జీవన్ మే లాయే, అదే నాకు తెలిసిన జీవన సూత్రం. గీతను చదవాలి, చదివించాలి, జీవితంలో అన్వయించాలి. భగవద్గీతలో నా ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. భగవద్గీతనే ఈ సమాజానికి మూలం కావాలి. అందుకని నా పూర్తి కృషిని నేను పెడతాను. ఈ ఇద్దరు చిన్నారులు దేశవ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల్లో తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. గత ఏడాది జూన్లో శృంగేరి శారదాపీఠంలో నిర్వహించిన గీతా జ్ఞాన యజ్ఞంలో పాల్గొని జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామి ఆశీస్సులు, ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో నిర్వహించిన సహస్ర గీతా పఠన కార్యక్రమంలో దేశం నలుమూలల నుండి వచ్చిన గీతా పాఠకులతో కలిసి పాల్గొన్నారు. యోగా గురువు బాబా రామ్దేవ్, అయోధ్య రామాలయ ట్రస్ట్ కోశాధికారి గురు గోవింద్ గిరి చేతుల మీదుగా ప్రశంసలు అందుకున్నారు. సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములు ప్రాప్తించినప్పుడు ఉద్వేగమునకు లోని కానివాడును, సుఖములు ప్రాప్తించినప్పుడు ఆసక్తి రహితుడను, రాగ ద్వేష భయ క్రోధములను వీడినట్టి మననశీలుడిని స్థితప్రజ్ఞుడు అని అనబడును. కర్మణ్యేవాధికారస్తే వాపరేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుర్ మాతే సంగోస్వ కర్మణి. అంటే కర్మను చేయడం వరకే మనకి హక్కు ఉంది, ఫలితం గురించి మనకి హక్కు లేదు. మనం చదవలేదని కర్మ చెయ్యము అని వదలొద్దు. ఆ కర్మను ఎప్పుడూ వదలొద్దు. ఈ చిన్నారులను ప్రత్యేకంగా పోలీస్ కార్యాలయానికి పిలిపించి అభినందించారు ఎస్పీ రాజేష్ చంద్ర. చిన్నారులు పఠించిన శ్లోకాలను శ్రద్ధగా విన్న ఎస్పీ వాటి అర్థాలను అడిగి తెలుసుకోగా పిల్లలు ఆ శ్లోకాల అంతరార్థాన్ని ఎంతో అద్భుతంగా వివరించారు. పేరెంట్స్ కృషిని అభినందించారు. పిల్లలు ఈ రోజుల్లో చాలా తప్పులు చేస్తూ ఉన్నారు. అంటే ధర్మం తెలియట్లేదు, ఎవరితో ఎలా ఉండాలనే నైతిక విలువలు ఉండట్లేదు. కాబట్టి వాళ్లకు భగవద్గీత అనేది మనిషికి మాన్యువల్ వంటిది. భగవద్గీత వస్తే వాడు ధర్మం తప్పడు. ధర్మం తప్పకపోతే సమాజం అలాగూ బాగుంటుంది. అందుకోసమే భగవద్గీత నేర్చాను. భగవద్గీత అనేది అన్ని గ్రంథాలకు మూల గ్రంథం వంటిది. అందుకోసమే భగవద్గీత నేర్పించాను. భగవద్గీతనే కాదు, రామాయణము, భారతము, భాగవతం మొత్తము బాబుకి అన్నీ నేర్పించాను. ఇతిహాస కథలు కూడా చెప్తూ ఉంటాను ప్రతిరోజు. చిన్నారుల ప్రతిభను చూసి అందరూ అభినందిస్తున్నారు. మరింతగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు. శ్రీ పరమాత్మనే నమః.